అధికార యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయనున్నారా? ఈసారి అధికారులను భారీగా బదిలీ చేస్తారా? తాజా పరిణామాలు చూస్తుంటే అలాగే ఉన్నాయి. అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి పాలనపై మరింత దృష్టి పెట్టాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు దాటుతోంది. మొదటి ఏడాదికి సంబంధించి ఇప్పటికే సుపరిపాలన తొలి అడుగు పేరుతో జనంలోకి ఎమ్మెల్యేలు వెళ్లారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా జనానికి వివరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వచ్చే 4 ఏళ్లలో ఏ అంశాల మీద ప్రధానంగా దృష్టి పెట్టిందో ప్రజలకు వివరిస్తోంది. ఇదే సందర్భంలో అధికార యంత్రాంగం మీద సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు సక్రమంగా ప్రజలకు చేరాలంటే అధికారుల పాత్ర చాలా ముఖ్యమని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుతం భారీ ప్రక్షాళనకు రంగం సిద్ధమవుతోంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీల బదిలీల మీద ప్రధానంగా దృష్టి పెట్టారు. సుమారు 10 నుంచి 12 జిల్లాలకు పైగా అధికారులు కలెక్టర్లను బదిలీ చేసే అవకాశం ఉంది. జిల్లాలో కలెక్టర్ పనితీరు ఆధారంగా బదిలీలు ఉండనున్నట్లుగా తెలుస్తోంది. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు కొన్ని అంశాల గురించి ప్రస్తావించారు. కలెక్టర్లు కొన్ని ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆర్థికంగా సంబంధం లేని అంశాలను ముందుగా క్లియర్ చేయాలని సూచించారు. కొందరు కలెక్టర్లు ఈ విషయంలో నాన్ సీరియస్ గా ఉన్నట్టు చంద్రబాబుకు రిపోర్టులు వచ్చాయి. అదేవిధంగా కొన్ని జిల్లాలకు సంబంధించి ఎస్పీలు కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టట్లేదనే అభిప్రాయంతో సీఎం చంద్రబాబు ఉన్నారు. సీరియస్ గా పనిచేయని కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఉన్నత స్థాయి అధికారులు, హెచ్ఓడీలు, సెక్రటరీ స్థాయి అధికారులను మార్చనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడున్న అధికారుల్లో కొందరిపై చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారు. కొన్ని శాఖల్లో మంత్రులకి, ప్రిన్సిపల్ సెక్రటరీలకి మధ్య కూడా సఖ్యత సరిగ్గా లేదు. ఆ ఇద్దరి మధ్య కూడా ఎక్కువగా గ్యాప్ కనిపిస్తోంది. వీటిని పరిగణలోకి తీసుకుని కొన్ని మార్పులు చేయడానికి సీఎం చంద్రబాబు రెడీ అవుతున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి పారదర్శకంగా పాలనను అందించేందుకు అధికారులను మార్చనున్నారు. సీఎంఓలో కూడా ఒకరిద్దరు అధికారులను మార్చే అవకాశం ఉంది. దీని మీద కూడా ప్రధానంగా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు, డ్రగ్స్, గంజాయి కట్టడి, దేవాలయాల భద్రత, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సంక్షేమం ఈ అంశాలకు ప్రభుత్వం బాగా ప్రాధాన్యత ఇస్తోంది. వీటిని దృష్టిలో పెట్టుకునే బదిలీలు కూడా ఉండే అవకాశం